సార్ చెప్పండి. జస్ట్ 3 నెలల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందంటారు? 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించి తిరుగులేని విజయాన్ని సంపాదించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అత్యధిక స్థానాలు సాధించి రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. ఇది 100% నిజం. ఓకే. అలాగే జగన్ గారు ఇప్పటికే దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు చేసేసారు. రాష్ట్రంలో ఇంకా బడ్జెటే లేదని ఎన్నో ప్రచారాలు చేస్తున్నారు కదా ప్రతిపక్షాలు. ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మా ప్రభుత్వ హయాంలో సాధించిన అభివృద్ధి పురోగతి చూసి తట్టుకోలేక ఓటమి పాలవుతామేమోనన్న భయంతో జనసేన, టీడీపీ, కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారం ఇది. దీంట్లో బీజేపీ కూడా పాలు పంచుకోవటం, ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా పాలు పంచుకోవటం విషాదం. ఎందుకంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, వారి బీజేపీకి చెందిన నాయకురాలు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో విస్పష్టంగా ప్రకటించారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులు ఇవి అని. వారు ప్రకటించిన అప్పులకి రెట్టింపు అప్పులు చూపిస్తూ ప్రజల్ని మభ్యపెట్టే, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, వారు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. అలాగే ఏదైతే ఇక్కడ మన రాష్ట్రంలో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది, నిరుద్యోగులు ఎక్కువైపోతున్నారు. అందుకని బాబు రావాలి, జాబు గ్యారంటీ అన్నట్టు ధీమాలో మళ్ళీ 2014లో ఏదైతే చెప్పారో అదే 2024లో రిపీట్ చేస్తున్నారు. అది ఎంతవరకు నమ్మగలుగుతారు? 2014లో జాబు రావాలంటే బాబు రావాలి అని ప్రచారం చేశారు కదా, కానీ జాబులు వచ్చాయా? ఏ ఒక్క కుటుంబానికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? ఉపాధి అవకాశాలు ఏమైనా మెరుగుపడ్డాయా? వస్తే మళ్ళీ ఎందుకు ఓడించారు ప్రజలు? చిత్తుగా కేవలం 23 స్థానాలకి వాళ్ళని పరిమితం చేసి మిమ్మల్ని ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టారు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వారి హయాంలో యువతకి చేసింది శూన్యం. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు, పబ్బం గడుపుకున్నారు. ఉపాధి అవకాశాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో తన పాదయాత్ర ద్వారా యువతకి అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి రాగానే కూడా సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టి అనేక రంగాల్లో, అంటే ఏఎన్ఎంలు కావచ్చు, పోలీసులు కావచ్చు, సెక్రటరీలు, సచివాలయ సెక్రటరీలు కావచ్చు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కావచ్చు, అనేక రకాల విభాగాల్లో 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యువతకు ఇచ్చారు. స్వాతంత్రం వచ్చాక ఒక ప్రభుత్వ హయాంలో 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని యువతకు కల్పించడం అంటే అదొక రికార్డు. స్వాతంత్రం వచ్చాక మన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే అది సాధ్యమైంది. ఈ 1,30,000 ఉద్యోగాలు కాకుండా మరో 70,000 ఉద్యోగాల్ని అనేక రకాల రంగాల్లో, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేసి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్ని మా ప్రభుత్వం కల్పిస్తే మరో 4 లక్షల ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ద్వారా కానీ కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ ఈరోజు నియామకాలు జరిపి 6 లక్షల మందికి ఉపాధి చూపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈ వాస్తవాల్ని మరుగున పెట్టి బాబు రావాలంటే జాబు రావాలి, జగన్మోహన్ రెడ్డి హయాంలో యువతకు ఉద్యోగాలు లేవు అని దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇది శుద్ధ అబద్ధం. అయితే పారిశ్రామిక రంగంలో గత ఒక 2 సంవత్సరాలు మాత్రం మన రాష్ట్రం వెనుకబడి ఉంది. దానికి కారణం కరోనా మహమ్మారి. 4 సంవత్సరాల 8 నెలల పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పటికీ కానీ ఆయనకు పాలన చేయడానికి అవకాశం దొరికింది మాత్రం కేవలం 2 సంవత్సరాల 8 నెలలు మాత్రం. 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి కూరలు చాచితే, పాలన పడకేస్తే అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రజలందరూ కూడా ఎవ్వరూ కూడా ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి, పన్నులు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి సందర్భంలో కూడా ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లించి ఆకలి చావులు లేకుండా, దారిద్ర్యం తాండవించకుండా ఆ ప్రజల్ని కాపాడగలిగారు. ఎప్పుడైతే కరోనా మహమ్మారి నుండి ఈ రాష్ట్రం కోలుకుందో అప్పుడు ఆయన పారిశ్రామిక రంగాభివృద్ధి వైపు దృష్టి సారించి ఆయన చూసాం కదా, వైజాగ్ సమ్మిట్ ఎంత బంపర్ హిట్ అయిందో. ఆ రోజు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇస్తామని చెప్పి అదాని లాంటి వాళ్ళు కూడా నేరుగా వచ్చి మనకందరికీ కూడా హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఉత్త హామీలు, ఏమీ జరగదు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటమే అని చెప్పి ఈ టీడీపీ, ఈ జనసేన, ఈ ప్రతిపక్షాలు ఊదరగొట్టాయి. కానీ ఈరోజు ఒక్కొక్క పరిశ్రమని ప్రారంభించుకుంటూ పోతున్నారు. దాదాపుగా ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు ప్రారంభించారు. మిగిలిన 8 లక్షల కోట్ల రూపాయలవి కూడా శరవేగంగా పనులు సాగుతున్నాయి. మరొక 2 ఏళ్లలో ఖచ్చితంగా అన్నీ కూడా వస్తాయి. కొన్ని వేల లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ యువతకి రాబోతున్నాయి.